ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. భారీ అక్రమాలకు మిల్లుల యజమానులు తెరలేపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని బాలాజీ రైస్ మిల్లులో 5 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌటలలో మరో రైస్ మిల్లులో 3.5 కోట్ల వడ్లు మాయమయ్యాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీల్లో ఈ భారీ స్కామ్ బయటపడింది. దీంతో ధాన్యం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై జీఎం సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. భారీ అక్రమాలకు మిల్లుల యజమానులు తెరలేపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని బాలాజీ రైస్ మిల్లులో 5 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌటలలో మరో రైస్ మిల్లులో 3.5 కోట్ల వడ్లు మాయమయ్యాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలో ఈ భారీ స్కామ్ బయటపడింది. దీంతో ధాన్యం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై జీఎం సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సిరి సాగరిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సీఎంఆర్ ధాన్యంలో కూడా భారీ అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం కూడా మంచిర్యాలలో దాదాపు 2 కోట్ల రూపాయలు సీఎంఆర్ కు సంబంధించినటువంటి వడ్లు కావచ్చు ధాన్యంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు ఈ వెంటనే అది మరొక ముందే మరొక ఘటన కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరియు భారీ కుంభకోణం కూడా బయటపడింది. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సీఎంఆర్ 2023-24 సంబంధించినటువంటి వరిధాన్యం సీఎంఆర్ కు సంబంధించినటువంటి వరిధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేసినటువంటి ఏదైతే మిల్లులకు సంబంధించిన యజమానులు దర్దాపు భారీగా కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్టు కూడా స్టేట్ ఇంట్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు అయితే గుర్తించిన. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ టీకి సంబంధించి కూడా ఏదైతే వెంకట్రావు పేటలో కూడా వెంకటేశ్వర ఏదైతే రైస్ మిల్ ఉందో రైస్ మిల్లులో కూడా దాదాపు 3.80 కోట్ల రూపాయలు 3.8 కోట్ల రూపాయలు కూడా భారీ అక్రమాలు జరిగినట్టు కూడా అధికారులు స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ టీం అయితే గుర్తించింది. ముఖ్యంగా కూడా అదే విధంగా కూడా అదే జిల్లాకు సంబంధించి కూడా కౌటాలలో కూడా వెంకటేశ్వర ఏదైతే రైస్ మిల్లులో కూడా దాదాపు 3.5 కోట్లు కూడా భారీ అక్రమాలు జరిగినట్టు కూడా ఏదైతే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా ఏదైతే సీఎంఆర్ నిధులకు ఏదైతే బియ్యానికి సంబంధించి కావచ్చు ఇవి అన్నింటిని కూడా ఏదైతే రైస్ మిల్లు యాజమానులు అయితే పక్కదారి పట్టించి కూడా ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా కర్ణాటక కూడా భారీగా కూడా ఎగుమతి చేసి కూడా డబ్బులు దండుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి సీఎంఆర్ ఏదైతే రైస్ ఉన్నాయో వాటిని అందజేయకుండా కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా అధికారులు స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్న ప్రత్యేక టీం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం వచ్చి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆ 2 రైస్ మిల్లులను కూడా తనిఖీలు చేసి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటిని గుర్తించడం జరిగింది. మరో 15 రోజులలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా సీఎంఆర్ ధాన్యాన్ని ఖచ్చితంగా అందజేయాలి, లేదంటే కూడా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది ప్రభుత్వానికి అని కూడా ఇప్పటికే కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కానీ యజమానులు అయితే ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చి మంచిగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక ఏదైతే పెద్ద దంద అయితే నడుస్తా ఉన్నదో ముఖ్యంగా కూడా గతంలోనే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 100 కోట్ల వరకు కూడా జరిగిన కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరిని కూడా అధికారుల ప్రమేయం ఉన్న అదేవిధంగా రైస్ మిల్ యజమానులపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రికవరీ చేయడంలో కూడా కాలయాపన చేస్తున్నటువంటి ఆరోపణలు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే మహారాష్ట్ర నుంచి ధాన్యం కొనుకొచ్చి ఈ తెలంగాణలో ఉన్న ధాన్యాన్ని కొన్నట్టు కూడా రైస్ మిల్లుడు యజమాని ఏదైతే డీలర్ శ్రీనివాస్ అనేటువంటి ఒక యజమాని ఆ రైస్ మిల్లుకి సంబంధించి కూడా అధికారుల అండదండలతో కూడా 1,39 లక్షల రూపాయలను కూడా పక్కదారి పట్టించినట్టు కూడా అధికారులు గుర్తించిన. ఆ నేపథ్యంలోనే విచారణ చేస్తున్నటువంటి శ్రీరాంపూర్ కు సంబంధించినటువంటి సిఐ కూడా వేణుచందర్ కూడా దాంట్లో కాలయాపన చేసిండు. ఏదైతే బాధితులకు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి కారణంతో కూడా ఉన్నత అధికారులు కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా భారీ అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక రైస్ మిల్ యజమాని దాదాపు 3,90 కోట్ల రూపాయల 3,90 లక్షల రూపాయల వరకు కూడా ఏదైతే సీఎంఆర్ కు సంబంధించినటువంటి వడ్లను అమ్ముకోవడం జరిగిందంటూ కూడా అధికారులు గుర్తించింది. అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల డిఎం కూడా ఆమె కూడా ఏదైతే సంధ్యారాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే
సిఎంఆర్ కు సంబంధించి వడ్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేసేటువంటి ప్రక్రియలో కూడా మిల్లులకు సంబంధించినటువంటి యజమానులు అయితే భారీగా కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఒకవేళ కేసులు నమోదు చేస్తే కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చి కూడా మళ్ళీ కూడా తతంగం అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా కూడా ఈ దందాకు ఎవరైతే రైస్ మిల్లు యజమానులు అయితే చేస్తున్నటువంటి ఈ అక్రమాలకు కూడా కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు కూడా దాంట్లో వత్తాసు పలుకుతా ఉన్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తున్నటువంటి ప్రధానంగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఏ ఒక్క అధికారిని కూడా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉన్నత అధికారులు ఎవరు కూడా ఎవరిని కూడా సస్పెండ్ చేయకపోవడం కూడా పలు అనుమానాలకు అయితే తావిస్తా ఉన్నది. నిజంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ వడ్లకు ధాన్యం విషయాల్లో కూడా భారీ అక్రమాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరికొన్ని రైస్ మిల్లులకు సంబంధించి మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరికొన్ని రైస్ మిల్లులపై కూడా అధికారులు దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. దాడులలో కూడా భారీగా కూడా ఏదైతే అక్రమాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.